తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయంలో అధికారుల పనితీరు దారుణంగా ఉందని, అభయహస్తం పథకానికి సంబంధించిన సమస్యలను తెలుపుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తేదేపా జిల్లా అధికార ప్రతినిధి కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన కార్యాలయానికి తాళం వేశారు. అభయహస్తం పథకానికి ప్రీమియం చెల్లించినా తమ గ్రామంలోని లబ్ధిదారులకు వివిధ కారణాలతో పింఛను అందడం లేదన్నారు. దానిపై 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం సరిగ్గా స్పందించడం లేదన్నారు. అభయహస్తం పథకంలో భాగంగా 2011లో తమ గ్రామానికి చెందిన మహిళకు పింఛన్ మంజూరు చేశామని, ఆమె తీసుకోని కారణంగానే రద్దు చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారన్నారు. పింఛన్ వస్తే ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. అదేవిధంగా మరో మహిళకు 2011లోనే 60 సంవత్సరాలు పూర్తయిందని, కానీ 2018లో ఆమె ప్రీమియం చెల్లించని కారణంగా అభయహస్తం రద్దు చేశామని చెబుతున్నారన్నారు. ఇలా అనేక కారణాలతో అభయహస్తం పింఛన్లు రద్దు చేస్తున్నారని ఆరోపించారు. అభయహస్తం పింఛన్ ఇవ్వకపోతే లబ్ధిదారులు కట్టిన ప్రీమియం అయినా వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వెలుగు ఏపీఎం జిలానీ తన కుమార్తె వివాహం కారణంగా సెలవులో ఉండడంతో ఆ సమయంలో కార్యాలయంలో సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీనిపై వివరణ కోరగా మండలంలోని అభయహస్తం పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ప్రీమియం కట్టిన వారి జాబితాను ఉన్నత అధికారులకు పంపినట్లు వారు తెలిపారు. కొప్పవరం 5గురు అభయహస్తం ప్రీమియం చెల్లించగా 3 అర్హులుగా గుర్తించి వారికి పింఛన్ మంజూరు చేయించాలని ఉన్నత అధికారులకు నివేదించడం జరిగిందన్నారు. ప్రీమియం కట్టి అనర్హులైన వారి డబ్బు తిరిగి వారికి అందుతుందని సిబ్బంది తెలిపారు. సమాధానం రాలేదు. అంటే త్రిమూర్తి గారు డైరెక్ట్ పీడీ గారు చేయమంటారు. పీడీ గారు ఒకసారి కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది, కానీ ఆవిడ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజుల్లో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరాలు రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయటం వలన ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయటం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా
ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వ లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్ తాళం వేయడం జరిగింది.